ఐపీఎల్ 2024 మరో 20 డేస్లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఎప్పట్లో ఈసారి కూడా మనం ర్యాంకింగ్ వీడియోస్ చేసుకుందాం. అంటే రాబోయే ఐపీఎల్ సీజన్లో అన్ని టీమ్స్ దగ్గర ఉన్న ప్లేయర్స్ని కేటగిరీస్ వైజ్గా ర్యాంక్ చేసుకుందాం. అంటే వీకెస్ట్ టు స్ట్రాంగెస్ట్ 10-1. సో ఈ వీడియోలో అయితే మనం వికెట్ కీపర్స్ యొక్క ర్యాంకింగ్స్ చూద్దాం. సో మీరైతే మన ఈ ర్యాంకింగ్ సిరీస్ వీడియోస్ని ఎంత ఎంకరేజ్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కువ కేటగిరీస్ని కవర్ చేస్తే ఎక్కువ వీడియోస్ చేస్తారు. సో ఈ ర్యాంకింగ్ వీడియోస్ చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లెట్స్ బిగిన్ అవర్ టాప్ 10 వికెట్ కీపర్స్ ర్యాంకింగ్ వీడియో. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి అయితే ఢిల్లీ టీం దగ్గర చాలా మంది వికెట్ కీపర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా కంబ్యాక్ అవ్వబోతున్నాడు. బట్ వాళ్ళైతే పంత్ యొక్క వికెట్ కీపింగ్ విషయంలో క్లియర్గా ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే రిషబ్ పంత్ కేవలం బ్యాట్స్మెన్ మరియు కెప్టెన్గా మాత్రమే ఆడతారని చెప్పారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈసారి రిషబ్ పంత్ ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గానే ఆడబోతున్నాడు. దీంతో నేనైతే అతన్ని ఈ వీడియోలో ఒక వికెట్ కీపర్గా కన్సిడర్ చేయలేదు. ఎనివే వాళ్ళ దగ్గర అయితే రిషబ్ పంత్ కాకుండా ఇంకా 5 వికెట్ కీపర్స్ ఉన్నారు. బట్ వాళ్ళలో చూసుకుంటే మోస్ట్ లైక్లీ కుమార్ కుషాగ్రా ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ టీం అయితే ఆప్షన్లో ఏకంగా 7.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సో డెఫినెట్లీ ఇంత పెద్ద అమౌంట్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అతని ప్లేయింగ్ లెవెల్ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర షేహోప్ మరియు ట్రైస్టన్ స్టెప్స్ లాంటి ఫారెన్ కీపర్స్ కూడా ఉన్నారు. బట్ ఆల్రెడీ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో వార్నర్, మార్ష్, హ్యారీ బ్రూక్ మరియు నోకియా లాంటి ప్లేయర్స్ ఉంటారు కాబట్టి ఫారెన్ కీపర్ని ఆడించడం కష్టం. దీంతో మోస్ట్ లైక్లీ ఒక ఇండియన్ కీపర్ కోసమే వెళ్తారు. బట్ ఎనివే రిషబ్ పంత్ కాకుండా మరి ఏ కీపర్ని తీసుకున్నా ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు. కుషాగ్రా అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడబోతున్నాడు. సో చూడాలి మరి క్లాస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఏ మేరకు రాణిస్తాడనేదే. నెంబర్ 9 గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ 2024 కోసం జీటీ టీం దగ్గర మొత్తం 3 వికెట్ కీపర్స్ ఉన్నారు. అయితే గత 2 సీజన్స్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా రుద్దిమన్ సాహానే ఆడాడు. అండ్ ఈసారి కూడా మోస్ట్ లైక్లీ అతనే ఒక ఫ్రంట్ చాయిస్ వికెట్ కీపర్గా ఉండొచ్చు. సో సాహా అయితే చాలా మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. మెయిన్లీ కీపింగ్ విషయంలో అతనికి పేరు పెట్టవలసిన పనే లేదు. ఈవెన్ బ్యాటింగ్లో చూసుకున్న గత సీజన్లో 371 పరుగులు చేశాడు. బట్ అతని దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటంటే కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తాడు. అలాగే స్ట్రైక్ రేట్ చూసుకున్న 130 బిలో ఉంది. సో మోస్ట్ లైక్లీ జీటీ టీం మరోసారి ఇనిషియల్గా సాహాతోనే వెళ్తుంది. బట్ సాహా ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళకి మ్యాథ్యూ వేడ్ మరియు రాబిన్ మింజ్ రూపంలో 2 వికెట్ కీపర్స్ ఉన్నారు. మెయిన్లీ రాబిన్ మింజ్ చూసుకుంటే ఒక పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. ఇప్పటివరకు డొమెస్టిక్ క్రికెట్ ఏమీ ఆడకపోయినప్పటికీ కొన్ని ప్రైవేట్ T20 లీగ్స్లో మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ జార్ఖండ్ నుంచి వచ్చిన ప్లేయర్ను జూనియర్ క్రిస్ గేల్ మరియు జూనియర్ ధోని అంటున్నారు. సో ఇతని దగ్గర అయితే చాలా పొటెన్షియల్ ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ మ్యాథ్యూ వేడ్ విషయానికి వస్తే వీళ్ళకి కూడా ఫారెన్ వికెట్ కీపర్ని ఆడించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళకి టీంలో ఆల్రెడీ సెట్ అయిన 4 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. సో జీటీ టీం యొక్క వికెట్ కీపర్ సెక్షన్ అయితే మరోసారి కొంతవరకు వీక్గానే ఉందని చెప్పుకోవచ్చు. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళది కూడా కొంతవరకు గుజరాత్ టైటన్స్ యొక్క పరిస్థితే. సో లాస్ట్ టైం అయితే కేకేఆర్ టీం రహమానుల్లా గుర్బాజ్ను చాలా మ్యాచెస్లో వికెట్ కీపర్గా ట్రై చేసింది. బట్ అతను చూసుకుంటే కొంతవరకు ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ 11 మ్యాచ్లో 227 పరుగులు మాత్రమే చేశాడు. బట్ ఎనివే కేకేఆర్ టీంకు ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా నేనైతే కేఎస్ భరత్ ఆడతాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ కేకేఆర్ టీంలో 4 ఫారెన్ ప్లేయర్స్ సెట్ అయిపోయి ఉన్నారు. జేసన్ రాయ్, రస్సెల్, నరేన్ మరియు మిచెల్ స్టార్క్. సో ఈ 4 కూడా డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్స్. దీంతో గుర్బాజ్కు ప్లేయింగ్ లెవెన్లో చోటు అనేది కష్టం. సో సీజన్ స్టార్టింగ్లో అయితే డెఫినెట్లీ కేకేఆర్ టీం కేఎస్ భరత్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ప్రజెంట్ చూసుకుంటే అతని ఫామ్ అంత మంచిగా లేదు. పైగా అతని దగ్గర పవర్ హిట్టింగ్ గేమ్ కూడా అంత ఎక్కువగా లేదు. బట్ డొమెస్టిక్ సర్క్యూట్లో టాప్ ఆర్డర్లో ఆడినప్పుడు అతనికి కొంతవరకు మంచి రికార్డు ఉంది కాబట్టి మనమైతే కేఎస్ భరత్ నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ టీం దగ్గర అయితే వికెట్ కీపర్స్ విషయంలో పెద్దగా మార్పు ఏమీ జరగలేదు. లాస్ట్ టైం ఉన్నట్టే ఈసారి కూడా దినేష్ కార్తిక్ మరియు అనుజ్ రావత్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఫినాలని కూడా ఉన్నాడు. బట్ ఈసారి అతను లేడు. సో గత సీజన్లో దినేష్ కార్తిక్ అయితే చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. కేవలం 11 యావరేజ్తో బ్యాటింగ్ చేశాడు. అలాగే అనుజ్ రావత్ చూసుకున్న సీజన్ చివరిలో కాస్త మెరిశాడు, కానీ అతను కూడా T20 ఫార్మాట్లో అంత మంచి రికార్డు లేదు. బట్ ఎనివే పొటెన్షియల్ చూసుకుంటే మాత్రం దినేష్ కార్తిక్ ఎలా ఆడతాడో మనం అంతా కల్లారా చూసాం. ఐపీఎల్ 2022లో దుమ్మురేపే బ్యాటింగ్ చేసి ఏకంగా T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయిపోయాడు. సో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ అయితే చాలా మంచి పొటెన్షియల్ ఉంది. బట్ అతనైతే రెగ్యులర్గా క్రికెట్ ఆడట్లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ఫామ్లో లేడు. మరి ఈసారైనా ఫామ్ అందుకున్న ఆర్సీబీ టీంకు మ్యాచ్లు గెలిపించి పెడతాడా లేదా అనేది చూడాలి. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. ఈ టీం యొక్క వికెట్ కీపర్ విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. వీళ్ళకైతే గత 2 సీజన్స్లో జితేష్ శర్మనే వికెట్ కీపింగ్ చేశాడు. అండ్ ఈ సీజన్లో కూడా అతనే కంటిన్యూ కాబోతున్నాడు. సో అతనైతే గత 2 సీజన్స్లో అద్భుతంగా రాణించాడు. అండ్ అతని పెర్ఫార్మెన్సెస్తో మన టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. సో మరోసారి అయితే పంజాబ్ కింగ్స్ టీం ఖచ్చితంగా జితేష్ శర్మ మీద చాలా హోప్స్ పెట్టుకుంటుంది. ఇన్ఫాక్ట్ అతనికి ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో వికెట్ కీపర్ స్పాట్ కోసం అతను ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు. సో గత సీజన్ అయితే జితేష్ శర్మ 156 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ అతని యావరేజ్ తీసుకుంటేనే బిలో 25 ఉంది. మెయిన్లీగా సీజన్లో అతనికి నెంబర్ 4 మరియు నెంబర్ 5 ఆడేందుకు ఛాన్స్లు ఇచ్చారు. సో ఇప్పటివరకు అయితే జితేష్ శర్మ కేవలం తన క్యామ్ ఇన్నింగ్స్లతో మాత్రమే ఫ్యాన్స్ని అలరించాడు. బట్ ఈ సీజన్లో మాత్రం తనకు అప్ ద ఆర్డర్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్లు ఆడాలి.
అప్పుడు మాత్రమే అతనికి T20 వరల్డ్ కప్లో ఆడే అవకాశం దక్కుతుంది. ఇక పీబీకేఎస్ టీంకి బ్యాకప్ కీపర్స్ చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు జానీ బెయిర్స్టో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్స్. సో పీబీకేఎస్ టీంకి అయితే బెంచ్ మీద వికెట్ కీపర్స్ ఎవరూ లేరు. మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లెవెన్లోనే వికెట్ కీపర్స్ ఉండబోతున్నారు. అయితే వాళ్ళ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ మాత్రం డెఫినెట్లీ జితేష్ శర్మనే. నెంబర్ 5 ముంబై ఇండియన్స్. ఈ టీం కూడా తమ వికెట్ కీపర్స్ విషయంలో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. గత కొన్ని సీజన్స్గా వాళ్ళు ఇషాన్ కిషాన్ని కీపర్గా ఆడిస్తున్నారు అండ్ రాబోయే సీజన్లో కూడా అతను కంటిన్యూ కాబోతున్నాడు. ఇషాన్ కిషాన్ అయితే ప్రజెంట్ బ్యాట్తో కొంతవరకు మంచి ఫామ్లోనే ఉన్నాడు. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకున్న 15 ఇన్నింగ్స్లో 454 పరుగులు చేశాడు. సో ప్రజెంట్ ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ మరియు ఫామ్తో పెద్దగా ఇబ్బందులు లేవు. బట్ ఇష్యూ అంతా అతని మెంటాలిటీ. రీసెంట్గానే బీసీసీఐ మీద తిరుగుబాటు చేసి తన సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. దీంతో అతనైతే ఇప్పుడు మన టీమిండియాలోకి కంబ్యాక్ చేయడం కొంతవరకు కష్టమైన విషయం. మెయిన్లీ అతను ఓపెనర్గా ఆడతాడు కాబట్టి T20 వరల్డ్ కప్ కోసం అతను కన్సిడర్ చేయకపోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళకి కావాల్సింది ఫినిషర్గా మిడిల్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. బట్ అతను ఏమైనా ఎక్స్ట్రాడినరీగా రాణించి ఒక 600 కంటే ఎక్కువ పరుగులు చేస్తే డెఫినెట్లీ T20 వరల్డ్ కప్ కోసం కన్సిడర్ చేస్తారు. అయితే అతను మోస్ట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లోనే ఇవ్వాలి. ఎందుకంటే మే 1వ తేదీ రోజునే T20 వరల్డ్ కప్ కోసం స్క్వాడ్ని అనౌన్స్ చేసేస్తారు. సో ఇషాన్ కిషాన్ మాత్రమే కాదు, T20 వరల్డ్ కప్లో ఎవరైతే ప్లేస్ కోసం చూస్తున్నారో వాళ్ళంతా ఖచ్చితంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో బాగా ఆడాలి. అలా కాకుండా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో పెళ్ళి సెకండ్ హాఫ్లో రాణించిన పెద్దగా యూజ్ ఉండదు. సో ఈసారి ఐపీఎల్లో ప్రతి యంగ్స్టర్ కూడా ఫస్ట్ 9 to 10 మ్యాచెస్ చాలా కీలకం కాబోతున్నాయి. ఇక ముంబై టీంకి బ్యాకప్ వికెట్ కీపర్గా విష్ణు వినోద్ అనే ప్లేయర్ ఉన్నాడు. బట్ వాళ్ళైతే మోస్ట్ లైక్లీ అతను యూజ్ చేయరు. ఎందుకంటే ఫిట్గా ఉంటే వాళ్ళు అన్ని మ్యాచ్ల్లో కూడా ఇషాన్ కిషాన్ ఆడిస్తారు. ఈవెన్ ఫామ్లో లేకపోయినా సరే వాళ్ళ కెప్టెన్ ఇషాన్ కిషాన్ని కంటిన్యూ చేస్తాడు. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2024 కోసం ఆర్ఆర్ టీం దగ్గర చాలా మంది వికెట్ కీపర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్లో చూసుకుంటే ఏకంగా 6 వికెట్ కీపర్స్ ఉన్నారు. సో వీళ్ళలో అయితే వాళ్ళ ఫ్రంట్ చాయిస్ వికెట్ కీపర్ డెఫినెట్లీ వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్నే. ఎందుకంటే అతను చాలా కాలం నుండి ఆర్ఆర్ టీం తరపున వికెట్ కీపర్గానే ఆడుతున్నాడు. సో మరోసారి అయితే ఆర్ఆర్ టీంకి సంజు శాంసన్నే కీపర్గా ఉంటాడు. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుంటే అతనికి కీపర్గా ఆడడం ఇంకా ఎక్కువ అవసరం. సో గత సీజన్ అయితే శాంసన్ చాలా వరకు మంచిగానే పెర్ఫామ్ చేశాడు. 14 మ్యాచ్లో 362 పరుగులు చేశాడు. మెయిన్లీ స్ట్రైక్ రేట్ 153, అలాగే యావరేజ్ చూసుకున్న 30 ఉంది. బట్ ఇన్వే సంజు శాంసన్కి ఎంతకంటే బాగా పెర్ఫామ్ చేయగలిగే సత్తా ఉంది. ఇన్ఫాక్ట్ అతనికి ముందు చెప్పుకున్నట్టు T20 వరల్డ్ కప్లో ప్లేస్ కావాలంటే ఖచ్చితంగా గట్టిగా పెర్ఫామ్ చేయాలి. ఇక వీళ్ళ బ్యాకప్ ఆప్షన్స్ చూసుకుంటే జాస్ బట్లర్, ధ్రువ్ జురెల్, డొనోవన్ పెరీరా, టామ్ క్యాడ్మోర్ మరియు కృణాల్ రాథోర్. సో వీళ్ళైతే జాస్ బట్లర్ మరియు ధ్రువ్ జురెల్ ఎటు తిరిగి ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు. దీంతో సంజు శాంసన్కి ఏమైనా ఇంజరీ అయినా రీప్లేస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సో ఓవరాల్గా ఆర్ఆర్ టీం దగ్గర అయితే చాలా మంచి కీపింగ్ సెటప్ ఉంది. మెయిన్లీ రీసెంట్గా ధ్రువ్ జురెల్ కూడా మన టీమిండియా తరపున డెబ్యూ చేసి అద్భుతంగా రాణించాడు. అలాగే జాస్ బట్లర్ చూసుకుని ఎంత డేంజరస్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఆర్ఆర్ టీంలోని 3 వికెట్ కీపర్స్ కనుక ఫైర్ అయితే ఆ టీంకి అసలు తిరిగి ఉండదు. నెంబర్ 3 లక్నో సూపర్ జైంట్స్. ఈసారి అయితే ఈ టీం యొక్క వికెట్ కీపర్ విషయంలో కొంతవరకు కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ విషయంలో T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఒక అప్డేట్ వచ్చింది. అతను ఓపెనర్గా కాదు మిడిల్ ఆర్డర్లో ఒక వికెట్ కీపర్గా ఆడబోతున్నాడని చెప్పి. సో ప్రజెంట్ అయితే కేఎల్ రాహుల్ మన టీమిండియాలోకి కంబ్యాక్ చేయాలంటే అతనికి కీపర్గా మాత్రమే ఎక్కువ ఛాన్స్ ఉంది. నార్మల్గా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా వస్తారంటే పని అవ్వకపోవచ్చు. అందుకే ఈసారి అతను ఐపీఎల్లో కీపింగ్ చేస్తానని చెప్పాడు. సో ఐపీఎల్లో కేఎల్ రాహుల్ యొక్క రికార్డు గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విరుచుకుపడి బ్యాటింగ్ చేస్తాడు. ఒక సీజన్లో ఇంజరీ కారణంగా స్టాట్స్ కొంచెం అటు ఇటు కనబడుతున్నాయి, కానీ అంతకుముందు చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ రేస్లో ప్రతి సీజన్లో కూడా ఉండేవాడు. సో బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే కేఎల్ రాహుల్ అయితే ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్. కానీ అతని కీపింగ్ కొంచెం అటు ఇటు ఉంటుంది. పైగా రీసెంట్గా చూసుకుంటే అతను మోకాలికి సంబంధించిన ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ఇంజరీ కనుక ఐపీఎల్ స్టార్ట్ అయ్యే టైంకి పూర్తిగా తగ్గకపోతే అతను వికెట్ కీపర్గా ఆడే ఛాన్స్ ఉండదు. ఒకవేళ అదే కనుక జరిగితే అతను T20 వరల్డ్ కప్లోకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. సో రాబోయే సీజన్ అయితే ఖచ్చితంగా కేఎల్ రాహుల్కి ఒక టఫ్ సీజన్. బట్ ఎన్ని ఎల్ఎస్జీ టీం వరకు చూసుకుంటే ఒకవేళ అతను కీపింగ్ చేయలేకపోయినా వాళ్ళ దగ్గర ఇంకా స్ట్రాంగ్ వికెట్ కీపర్స్ ఉన్నారు. మెయిన్లీ వాళ్ళు నికోలస్ పురాన్ని ఇప్పుడు వైస్ కెప్టెన్గా కూడా పెట్టుకున్నారు. అలాగే వాళ్ళ దగ్గర క్వింటన్ డీకాక్ ఉన్నాడు. సో ఆల్మోస్ట్ 3 వికెట్ కీపర్స్ కూడా ఒంటి చేత గేమ్ని మార్చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్సే. దీనివల్ల నేను ఈ లిస్టులో లక్నో టీంకు 3వ ర్యాంక్ని ఇచ్చాను. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. ఈ టీం యొక్క వికెట్ కీపర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఐపీఎల్లోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వికెట్ కీపర్స్. సో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే. అతని కీపింగ్ టాప్ నాచ్లో ఉంటుంది, అలాగే బ్యాటింగ్ కూడా టాప్ నాచ్లో ఉంటుంది. బట్ ఈ లిస్ట్లో ధోనికి నెంబర్ 1 ప్లేస్ ఎందుకు ఇవ్వలేదంటే గత సీజన్లో చూసుకుంటే అతను మోర్ ఓవర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కంటే వికెట్ కీపర్ కెప్టెన్గా ఆడాడు. అంటే బ్యాటింగ్ ఆర్డర్లో బాగా కిందకెళ్ళి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ గత సీజన్ మొత్తం కలుపుకొని కేవలం 57 బాల్స్ మాత్రమే ఫేస్ చేశాడు. సో ధోని అయితే క్లియర్గా సిఎస్కే టీంకు తన బ్యాటింగ్తో కంటే క్యాప్టెన్సీ మరియు వికెట్ కీపింగ్తో ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయాలని చూస్తున్నాడు. అఫ్కోర్స్ గత సీజన్ ఆడింది తక్కువ బాల్స్ అయినా 180 స్ట్రైక్ రేట్ వరకు మెయింటైన్ చేశాడు. బట్ స్టిల్ ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ధోని ద బ్యాట్స్మెన్ ఇంకా ఎక్కువగా చూడాలనుకుంటారు. ఐ మీన్ అతను ఒక వికెట్ కీపర్ క్యాప్టెన్గా కంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్యాప్టెన్గా చూడాలని ఎక్కువగా కోరుకుంటారు. సో రాబోయే సీజన్లోనే ధోని అప్ ది ఆర్డర్ బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. ఇక ఈ టీంకు ధోని ఉన్న బ్యాకప్ కీపర్స్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. బట్ స్టిల్ వీళ్ళ దగ్గర అయితే డెవాన్ కాన్వే రూపంలో చాలా మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు.
అలాగే రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్ ఆడిన తెలుగు ప్లేయర్ అవినాష్ అరవల్లి కూడా ఈ టీంలో ఉన్నాడు. బట్ ఎనివే ధోని ఉండగా వీళ్ళిద్దరికి వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ అసలు ఎక్కడా కూడా రాదు. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2024లో ది స్ట్రాంగెస్ట్ వికెట్ కీపర్ ఉన్న టీం ఎస్ఆర్హెచ్ టీం. సో వీళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ వైట్ బాల్ క్రికెట్లో ఓల్డ్ నెంబర్ 1 వికెట్ కీపర్ అని హెన్రీ క్లాసన్ ఉన్నాడు. అనగా సీజన్లో ఈ ప్లేయర్ ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ప్రజెంట్ అయితే హెన్రీ క్లాసన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా ముగిసిన SA20లో అయితే ఏకంగా 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అలాగే యావరేజ్ చూసుకున్న 40 మెయింటైన్ చేశాడు. ఇన్ఫాక్ట్గా సీజన్లో చూసుకున్న ఆల్మోస్ట్ 50 యావరేజ్ అలాగే 175+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ప్రజెంట్ అయితే క్లాసన్ T20 ఫార్మేట్లో స్కై మరి మ్యాక్స్వెల్ లాంటి టాప్ నాచ్ ప్లేయర్స్తో పోటీపడి పరుగులు సాధిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ముగ్గురు యాజ్ ఏ బ్యాటర్స్గా T20 ఫార్మాట్ను రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈసారి అయితే క్లాసన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేనైతే మినిమం 500 రన్స్ అయినా కొడతాడు అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ గత సీజన్లోనే కొట్టేసి ఉండాలి. బట్ 11 ఇన్నింగ్స్లో మాత్రమే అతనికి బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అంటే 11 ఇన్నింగ్స్లోనే అతను ఏకంగా 448 రన్స్ కొట్టాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. సో రాబోయే సీజన్లో క్లాస్ని అయితే ఖచ్చితంగా బౌలర్స్ అందరికీ ఒక సింహ స్వప్నం లాంటాడు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ టీంకి బ్యాకప్ కీపర్గా చూసుకున్న గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఒక టాప్ క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. సో ఇండియన్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడతలేదన్న ఒక లోటు తప్పితే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర అయితే చాలా మంచి వికెట్ కీపింగ్ సెట్ ఉంది. చూడాలి మరి సార్ అపోనెంట్ టీమ్స్ క్లాసన్ కోసం ఎలాంటి స్కెచ్ చేసుకొస్తారనేది. సో ఇది గైస్ ఐపీఎల్ 2024 కోసం టాప్ 10 వికెట్ కీపర్స్ యొక్క ర్యాంకింగ్. మరి మీరు ఏ టీం దగ్గర స్ట్రాంగ్ వికెట్ కీపర్ ఉన్నాడు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఏ వికెట్ కీపర్ రాబోయే సీజన్లో ఎక్కువ రన్స్ కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.